నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. భగవానుడు కొన్ని చోట్ల ఈ ఉపమానాలతో చెప్పడం జరిగింది. అవి సంయుక్త నికాయలో కొన్ని వర్గాల్లో ఉన్నాయి మనకి సూక్తాలు. వీణ ఉపమాన సూక్తం గురించి ఈరోజు చెప్పుకుందాము. వీణ అంటే తెలుసు కదా, సంగీత వాయిద్యం. దాన్ని ఉదాహరణగా తీసుకొని దీంట్లో ధర్మం చెప్పడం జరిగింది. భిక్షువులారా, ఎవరైనా భిక్షువులో లేదా భిక్షునిలో కంటితో తెలియబడే రూపాలలో రాగం లేకుంటే ద్వేషం లేదా మోహం లేదా ప్రతిహింస ఉత్పన్నమైతే అటువంటి చిత్తాన్ని ఈ విధంగా నివారించాలి. ఎలా? ఈ తోవ భయంతో కూడినది, అంటే ఈ మార్గం భయంతో కూడినది, భయంతో ఆవరింపబడినది, ముళ్ళతో ఉన్నది, దుర్గమమైనది, ఎగుడు దిగుళ్ళతో ఉన్నటువంటిది. ఇది దుర్జనులు అనుసరించేది, సజ్జనులు అనుసరించేది కాదు. నాలాంటి వాడు నడవటానికి తగినది కాదు. అంటే ఎవరి మనసులో అయినా కంటితోటి రూపాన్ని చూశాడు, చూడగానే అతని మనసులో రాగం కానీ ద్వేషం కానీ మోహం కానీ ప్రతిహింస కానీ ఉత్పన్నమైతే అతడు తన చిత్తాన్ని ఈ విధంగా నివారించుకోవాలి. ఏ విధంగా? అరే, నా మనసులో ఈ రాగం కానీ ద్వేషం కానీ మోహం కానీ ప్రతిహింస కానీ చెలరేగిందంటే నేను వెళ్ళే మార్గం భయంతో కూడింది, భయంతో ఆవరింపబడింది, ఎంతో దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. నా లోపల రాగం ద్వేషం మోహం ఉంటే ఇంకా ముండ్లతో ఉన్నది, దుర్గమమైంది. ఈ దారిని కనుక నేను అనుసరించినట్లయితే ఇంకా ఎగుడు దిగుళ్ళతో ఉన్నటువంటిది. ఇది దుర్జనులు అనుసరించేది, సజ్జనులు అనుసరించేది కాదు. నాలాంటి వాడు నడవటానికి తగింది కాదు. అంటే నా లోపల ఈ రాగం ద్వేషం మోహం అనేది కలగడం సరైంది కాదు అని తనకు తాను శిక్షణ ఇచ్చుకోవాలి. ఈ విధంగా కంటితో తెలియబడే రూపాల నుండి, అలాగే శబ్దాల నుండి, చెవితో వినబడే శబ్దాల నుండి, ముక్కుతో వాసన తెలుసుకునే అంటే వాసనల నుండి, ఇంకా నాలుకతో రుచుల నుండి, ఈ విధంగా అంటే శరీరంతో స్పర్శల నుండి, సో ఎవరి మనసులో అయినా ధర్మాల నుండి, అంటే ఈ 6 ఇంద్రియాల ద్వారా ఏవైనా విషయాలు ఉత్పన్నమయ్యాయి అంటే రాగం కానీ ద్వేషం కానీ మోహం కానీ ఈ 6 ఇంద్రియాల ద్వారా ఉత్పన్నమైతే అది భిక్షువైనా కానీ భిక్షువులు అయినా కానీ వాళ్ళ మనస్సుతో తెలియబడిన ధర్మాలలో రాగం లేదా ద్వేషం లేదా మోహం లేదా ప్రతిహింస ఉత్పన్నమైతే అటువంటి చిత్తాన్ని ఈ విధంగా నివారించాలి. ఈ త్రోవ భయంతో కూడినది, భయంతో ఆవరించబడింది, ముండ్లతో ఉన్నది, దుర్గమమైనది, ఎగుడు దిగుళ్ళతో ఉన్నటువంటిది. ఇది దుర్జనులు అనుసరించేది, సజ్జనులు అనుసరించేది కాదు. నాలాంటి వాడు నడవటానికి తగినది కాదు. ఈ విధంగా మనసుతో తెలియబడే ధర్మాల నుండి చిత్తాన్ని నిగ్రహించాలి. భిక్షువులారా, బాగా పండిన యావ చేను ఉందనుకోండి. యావ అంటే బార్లీ వదిలాగే పండిస్తారు కదా. బార్లీ చేను ఉందనుకోండి. చేను కాపరి అజాగ్రత్తగా ఉండేవాడైతే ఆ యావలను ఇష్టపడే ఎద్దు చేనులోకి దిగి మదాన్ని ప్రమాదాన్ని పొందుతుంది. అంటే తినాలనుకున్నంత తింటుంది. అదేవిధంగా భిక్షువులారా, అశ్రుతుడైన ప్రాపంచికుడు ఈ 6 స్పర్శ ఆయతనాలతో నిగ్రహం లేక 5 కామగుణాలలో మునిగి మదాన్ని
ప్రమాదాన్ని పొందుతాడు. భిక్షువులారా, బాగా పండిన యావ చేను ఉందనుకోండి, చేను కాపరి జాగ్రత్తగా ఉండేవాడు. ఎద్దు యావ చేనులోకి దిగుతుంది. దాన్ని ఆ చేను అంటే ఆ పొలం యొక్క కాపరి ముక్కు దగ్గర ముగు తాడును చక్కగా పట్టుకొని, అంటే ఎద్దులకి ఒక తాడు వేస్తారు ముక్కు తాడు. సో దాన్ని పట్టుకొని చేతిని పైకి కొమ్మల మధ్యకు కొమ్ముల మధ్య తీసుకొని పోయి దృఢంగా పట్టుకొని కర్రతో గట్టిగా కొట్టి వదిలిపెడతాడు. రెండవసారి కూడా భిక్షువులారా, ఈ ఎద్దు పొలంలోకి వచ్చింది అనుకో, అలాగే చేస్తాడు. మూడవసారి కూడా ముక్కు దగ్గర ముగుతాడును పట్టుకొని చేతితో అంటే చేతిని పైకి కొమ్ముల మధ్యకు తీసుకొని పోయి దృఢంగా పట్టుకొని కర్రతో గట్టిగా కొట్టి వదిలిపెడతాడు. ఈ విధంగా భిక్షువులారా, యావ చేనుని ఇష్టపడే ఆ ఎద్దు ఊరిలోనికి పోయినా, అడవిలోకి పోయినా, నిలబడినా, కూర్చున్నా ముందరి కర్ర దెబ్బలను గుర్తు తెచ్చుకొని ఇంతకుముందు దెబ్బలు తిన్నది కదా, ఏదైనా పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ చేను కాపరి పట్టుకొని కొట్టాడు కదా, అదేవిధంగా ఈ ఎద్దు అడవిలోకి పోయినా, లేకపోతే నిలబడి ఉన్నా, కూర్చొని ముందరి కర్ర దెబ్బలను గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ ఆ యావ చేనులోకి దిగదు. అదేవిధంగా భిక్షువులారా, ఈ ఆరు స్పర్శాయతనాలను చక్కగా జయించిన భిక్షువు చిత్తం తనలోనే నిలిచి ఉంటుంది, స్థిరపడుతుంది, ఒకే చోట చేరుతుంది, ఏకాగ్రతను పొందుతుంది. భిక్షువులారా, ఇంతకుముందు వీణ శబ్దాన్ని వినని రాజు అంటే మహారాజు లేదా మహామాత్యుడు అంటే మంత్రులు ఉంటారు కదా, ఆ వీణ శబ్దాన్ని విన్నాడనుకోండి, అతడు వీణ శబ్దాన్ని విని ఇలా అనుకుంటాడు, అహో, రాగాన్ని కలిగించేదిగా, కమనీయంగా, మత్తుని కలిగించేదిగా, మరిపించేదిగా, బంధాన్ని కలిగించేదిగా ఉన్న ఈ శబ్దం దేనిది? అప్పుడు అతనికి ఇలా చెప్తారు, అయ్యా, అది వీణ. రాగాన్ని కలిగించేదిగా, కమనీయంగా, మత్తుని కలిగించేదిగా, మరిపించేదిగా, బంధాన్ని కలిగించేదిగా ఉన్న ఈ శబ్దం రానిదే. అప్పుడు అతడు ఇలా అనుకుంటాడు, వెళ్ళండి, ఆ వీణను తీసుకొని రండి. వారు ఆ వీణను తీసుకొని వచ్చి అతనితో రాగాన్ని కలిగించేదిగా, కమనీయంగా, మత్తుని కలిగించేదిగా, మరిపించేదిగా, బంధాన్ని కలిగించేదిగా ఉన్న శబ్దం ఈ వీణదే అంటారు. అతడు వారితో ఇలా అంటాడు, వీణ గురించి చెప్పడం చాలు, శబ్దాన్ని తెప్పించండి ఆ వీణ ద్వారా. అతనితో వారు ఇలా అంటారు, అయ్యా, ఈ వీణ అనేక భాగాల ఎన్నో భాగాల కూర్పు, ఎన్నో భాగాలను ఉపయోగించుకొని చక్కగా వాయించినప్పుడే అది శబ్దం చేస్తుంది. ఏవేవి ఉంటే ద్రోణి కారణంగా, ఇంకా చర్మం కారణంగా, దండం కారణంగా, ఉపధారణ కారణంగా, తంత్రులు కారణంగా, కోణం కారణంగా మనిషి ప్రయత్నించినప్పుడు ఈ శబ్దం పుడుతుంది. అతడు ఆ వీణను 10 ముక్కలుగా లేదా 100 ముక్కలుగా విడగొడతాడు. ముక్కలుగా చేస్తాడు. ముక్కలుగా చేసి అగ్నిలో కాలుస్తాడు. అగ్నిలో కాల్చి మసి చేస్తాడు. మసి చేసి పెద్ద గాలిలో వెదజల్లుతాడు. నదిలో లేదా వేగంగా ప్రవహించే నీటిలో వేస్తాడు. అప్పుడు అతడు ఇలా అంటాడు, మహాజనులు అజాగ్రత్తగా ఉంటూ ఏ వీణ వాదనంలో అతిగా నిమగ్నమై ఉండేవారో ఆ వీణ ఇప్పుడు లేదు. ఇదే విధంగా భిక్షువులారా, భిక్షువు రూపం యొక్క గతి వరకు రూపాన్ని అన్వేషిస్తాడు. అంటే ఈ రూపానికి కారణం
మనసులో ఈ రాగం జనించడానికి కారణాన్ని, అంటే ఈ శరీరం యొక్క తత్వాన్ని, ఈ శరీరం అంటే ఏంటి? 32 శరీర భాగాలు ఏంటి? చర్మము, మాంసము, ఎముకలు, రక్తము, మలమూత్రాలు, కిడ్నీ, మూత్రపిండాలు, కిడ్నీ అన్న మూత్రపిండాలు, ఇంకా ఊపిరితిత్తులు, కాలేయం. ఈ రూపం అనేది ఇదే కదా. ఒక్కొక్క శరీర భాగాన్ని చూస్తే ఇవన్నీ కేవలం మాంసం మాత్రమే. సో ఈ రూపాన్ని అన్వేషిస్తాడు దాని చివరి వరకు. అదేవిధంగా వేదన యొక్క గతి వరకు వేదనను అన్వేషిస్తాడు. వేదన అంటే ఫీలింగ్. ఈ శరీరంపై కలిగే సుఖ వేదనైనా దుఃఖ వేదనైనా దాని చివరి వరకు చూస్తాడనమాట. అంటే అన్వేషిస్తాడు, దీనికి కారణం ఏంటి, ఈ ఫీలింగ్ కలగడానికి కారణం ఏంటి. ఇంకా సంజ్ఞ యొక్క గతి వరకు సంజ్ఞను అన్వేషిస్తాడు. ఇంకా సంస్కారం యొక్క గతి వరకు సంస్కారాన్ని అన్వేషిస్తాడు. విజ్ఞానం యొక్క గతి వరకు విజ్ఞానాన్ని అన్వేషిస్తాడు. అతడు రూపం యొక్క గతి వరకు రూపాన్ని అన్వేషించడం వలన, వేదన యొక్క గతి వరకు వేదనను అన్వేషించడం వలన, సంజ్ఞ యొక్క గతి వరకు సంజ్ఞను అన్వేషించడం వలన, సంస్కారాల యొక్క గతి వరకు సంస్కారాలను అన్వేషించడం వలన, ఇంకా విజ్ఞానం యొక్క గతి వరకు విజ్ఞానాన్ని అన్వేషించడం వలన అతనిలో అంతవరకు ఉన్న నేను, నాది, నేనున్నాను అనేది ఆ తర్వాత ఉండవు. సో ఈ విధంగా మన లోపల మనం అన్వేషించాలి. ఈ పంచస్కందాల స్వభావాలను తెలుసుకోవాలి, వాటి గతి వరకు తెలుసుకోవాలి. అప్పుడు ఈ నేను, నాది అనే భావన పూర్తిగా తొలగిపోతుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. అంటే ఆ వీణ శబ్దం రావడానికి నానా రకాల విషయాలు కారణమవుతున్నాయి. అలాగే మన లోపల రాగం కలగడానికి కూడా నానా రకాల విషయాలు కారణమవుతున్నాయి. కారణాలు ఎప్పుడు బయట వెతకకూడదు, మీ మనసులో వెతకండి. మీ లోపల రాగం జనించడానికి కారణం బయట ఏదో ఒక వస్తువు, వ్యక్తి అయి ఉండొచ్చు. అసలు కారణం మీ మనసులో జరుగుతుంది. ఈ పంచస్కందాలు సో ఇవి ఒక కండిషన్ అన్నమాట. అవి ఆటోమేటిక్గా పనిచేసుకుంటూ పోతాయి. వాటి గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో అవి పనిచేయడం ఆగిపోతాయి. వాటి గురించి పూర్తిగా అన్వేషించాలి, అప్పుడు అవి ఆగిపోతాయి. సంజ్ఞ పనిచేయడం ఆగిపోతుంది. అర్హంతులకి మామూలు వ్యక్తులకి తేడా ఏంటంటే, అర్హంతుల్లో సంజ్ఞ అనేది పనిచేయదు, ఆ విలువ కట్టదు. అతడు మంచి చెడు అనేది విలువ కట్టడు. సో ఏ విధంగా అయితే ఆ వీణను కాల్చో పగలగొట్టో ముక్కలు ముక్కలుగా చేసి అంటే ఆ బూడిదను నీటిలోనో ఎక్కడో పడివేశాడు కదా, అదేవిధంగా పూర్తిగా నా లోపల ఇది కలగడానికి కారణం నా మనసులో ఇది జరిగింది కాబట్టి ఈ కారణం వల్ల నేను ఇలా రియాక్ట్ అయ్యాను. ఈ కారణం తెలిసింది నా లోపల రాగం కలగడానికి. ఆ రాగాన్ని కలగడానికి కారణం తెలిసినప్పుడు దాన్ని కేవలం ఓకే ఇది జరిగింది దీని కారణం వల్ల అని అక్కడే వదిలేస్తే, అంటే ఎరుకతోటి గమనిస్తూ ఉంటే అది కొంతసేపటి తర్వాత పోతుంది. మన లోపలే చూడాలి. సో ఈ కొంచెం డెప్త్ ఉంటాయి సుత్తాసు, కానీ ఎప్పుడైతే వీటిని అర్థం తెలుసుకొని సాధన చేస్తామో అప్పుడు విషయాలు ఒక్కొక్కటిగా పొరలు విడుతాయన్నమాట. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.